వన్యప్రాణులకు స్మగ్లింగ్ ముప్పు. వన్యప్రాణుల అక్రమ రవాణా మన దేశంలో అంతకంతకు పెరిగిపోతూ ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లోని సరిహద్దులు, ఎయిర్పోర్ట్ల ద్వారా వన్యప్రాణుల అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తించారు. దీనికి చెన్నై, ముంబై ఎయిర్పోర్ట్లు కీలక హబ్లుగా మారాయని వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో చెబుతూ ఉంది. ఈ ఏడాదిలో అక్రమ రవాణాకు సంబంధించిన 40కి పైగా కేసులు నమోదయ్యాయి. వన్యప్రాణుల దంతాలు, విడి భాగాలు, చర్మానికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండటంతో అక్రమ రవాణా 3 పువ్వులు 6 కాయలుగా జరుగుతుంది. ప్రధానంగా రైనో అంటే ఖడ్గమృగం కొమ్ము, పులి శరీర భాగాలు సాంప్రదాయ ఔషధాల తయారీకి వినియోగిస్తారు. వాటి మాంసాన్ని కొన్ని చోట్ల తింటారు కూడా. అడవి జంతువుల అక్రమ రవాణా వల్ల ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దెబ్బతినడంతో పాటు జీవ వైవిధ్యం సమతుల్యత లోపిస్తోంది. ఆర్థిక వ్యవస్థలపైన దీని ప్రభావం పడుతుంది. అక్రమ రవాణా అనేక దేశాలలో విస్తరించింది. రక్షిత వన్యప్రాణులను వేటాడడం, స్మగ్లింగ్ చేయడం, చట్టవిరుద్ధంగా సేకరించడం, పట్టుకోవడం వంటివి నిరాటకంగా జరుగుతుంది. డ్రగ్స్, మానవ అక్రమ రవాణా, నకలీల తర్వాత 4వ అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరంగా వన్యప్రాణుల అక్రమ రవాణా కొనసాగుతున్నట్లు గుర్తించారు. ఈ అక్రమ రవాణా విలువ సంవత్సరానికి 1500 కోట్లు ఉంటుందని వైల్డ్ లైఫ్ నిపుణులు చెబుతూ ఉన్నారు. వన్యప్రాణుల అక్రమ రవాణా జరుగుతున్న టాప్ 20 దేశాల్లో మన దేశం కూడా ఒకటి. విమానాల ద్వారా అక్రమ రవాణా జరుగుతున్న టాప్ 10 దేశాల్లో మన దేశం కూడా ఉండటం గమనార్హం. స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశం నుండి అత్యధికంగా అక్రమ రవాణా అవుతున్నది ఏనుగు దంతాలు, ఆ తర్వాత తాబేళ్లు. వీటిలో నక్షత్ర తాబేళ్లు స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుంది. ఖడ్గమృగం కొమ్ముల వ్యాపారం కూడా పెరిగింది. ఇటీవల కాలంలో పాంగోలిన్ వేట, అక్రమ రవాణాకు మన దేశం ప్రధాన కేంద్రంగా మారింది. పులుల శరీర భాగాల వ్యాపారం కూడా యథేచ్ఛగా కొనసాగుతుంది. స్నేక్ హెడ్ ఫిష్, జీబ్రా, లోచ్ వంటి అలంకార చేపలను లైవ్ అక్వేరియంలో ఉంచడం కోసం అక్రమ రవాణా చేస్తుండటంతో వాటి సహజ ఆవాసాలు అంతరించిపోతూ ఉన్నాయి. వీటితో పాటు నక్కలు, ఎలుగుబంట్లు, చిరుతలు, ముంగిసలు, కప్పలను అక్రమంగా రవాణా చేసి వాటి శరీర భాగాలను ఔషధాల తయారీలో వినియోగిస్తూ ఉన్నారు. మన దేశంలోనూ మన దేశం నుండి ఇతర దేశాల్లోకి వన్యప్రాణుల అక్రమ రవాణా ప్రధానంగా 2 మార్గాల ద్వారా జరుగుతున్నట్లు గుర్తించారు. ఈశాన్య ప్రాంతంలోని పొడవైన అంతర్జాతీయ సరిహద్దు ద్వారా ఎక్కువ రవాణా జరుగుతుండగా విమానాశ్రయాల ద్వారా 2వ మార్గంలో జరుగుతుంది. దీమాపూర్, గౌహతి, ఇంఫాల్ వంటి ఈశాన్య నగరాల నుండి నేపాల్, మయన్మార్, చైనా సరిహద్దుల్లో ఖడ్గమృగాల కొమ్ములు, పులి భాగాలు, పాంగోలిన్ పొలుసులు అక్రమ రవాణా విపరీతంగా జరుగుతున్నట్లు గుర్తించారు. ఇండియా, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పక్షులు, సరీసృపాల అక్రమ రవాణా కూడా చాలా ఎక్కువగా ఉంది. నక్షత్ర తాబేళ్లు ప్రపంచంలోనే అత్యధికంగా రవాణా అవుతున్న వన్యప్రాణులు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల నుండి వీటిని థాయిలాండ్, సింగపూర్, మలేషియాకు విమానాల ద్వారా సరఫరా చేస్తూ ఉన్నారు. విమానాల్లో తీసుకెళ్లే లగేజీల రూపంలో 50% పైగా రవాణా ఎక్కువగా జరుగుతుంది. మరో 15% రవాణా ఎయిర్ కార్గో ద్వారా జరుగుతుంది. చెన్నై, కోల్కతా, ముంబై, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో తరచూ ఇలాంటి కేసులు నమోదవుతూ ఉన్నాయి. ప్రపంచంలో 8% వన్యప్రాణులు మన దేశంలో ఉండగా అధిక జనాభా వల్ల వన్యప్రాణుల ఉత్పత్తులు మన మార్కెట్లోకి సులభంగా ప్రవేశిస్తూ ఉన్నాయి. ఒకసారి మార్కెట్లోకి వచ్చిన తర్వాత వాటిని గుర్తించడం అసాధ్యంగా మారుతుంది. చైనా, మయన్మార్, పలు ఆగ్నేయాసియా దేశాలలో సరిహద్దులో ఉండటం, పెరుగుతున్న విమానయాన మార్కెట్, వేగంగా విస్తరిస్తున్న విమానాశ్రయాలు, సోషల్ మీడియాను కూడా ఆన్లైన్ మార్కెట్లుగా ఉపయోగిస్తుండటంతో అక్రమ రవాణా పెరిగిపోతూ ఉంది.